ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ రాజకీయం అంటేనే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నూతన కమిటీలు కడప జిల్లా తమ్ముళ్లలో పెద్ద చర్చకి దారితీశాయి. ఒకవైపు లోకేష్కు ప్రమోషన్, మరోవైపు పల్లా శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కడప జిల్లాకు వచ్చేసరికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కీలక నేతకు పదవీ కోత పడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ కడప టీడీపీలో ఏం జరుగుతోంది? చంద్రబాబు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? కడప జిల్లా రాజకీయం అంటేనే ఒక లెక్క. అక్కడ సమీకరణాలు మారాయంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. తాజాగా టీడీపీ ప్రకటించిన కమిటీలు చూస్తుంటే కడప జిల్లాలో ఒక శకం ముగిసి మరో కొత్త శకం మొదలైందా అన్న సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో పార్టీకి వెన్నెముకగా ఉన్న రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డికి షాక్ తగలటం ఇప్పుడు జిల్లా అంతటా హాట్ టాపిక్ గా మారింది. కడప జిల్లాలో రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు తెలియని వారు ఉండరు. గత కొన్నేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన నేత ఆయన. సతీమణి మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. దాంతో జిల్లాలో శ్రీనివాసరెడ్డి హవా మరింత పెరిగింది. ఆయనకు పార్టీలో అత్యున్నతమైన పొలిట్ బ్యూరో సభ్యత్వం ఉండేది. కానీ కొత్త కమిటీలలో ఆయన పేరు కనిపించకపోవటం అందరినీ విస్మయానికి గురిచేసింది. రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి కడప జిల్లా టీడీపీకి కంచుకోట లాంటి నేత. ఆయన సతీమణి మాధవిరెడ్డి ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా ఉన్నారు. భార్య ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసరెడ్డి పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. కానీ కొత్త కమిటీలో ఆయన పేరు మాయమైంది. కేవలం జోనల్ స్థాయికి పరిమితం చేయటం వెనుక అధిష్టానం ఆలోచన ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకే కుటుంబంలో ఎమ్మెల్యే పదవి, ప్రభుత్వ విప్ పదవి, మళ్లీ పార్టీలో అత్యున్నతమైన పొలిట్ బ్యూరో పదవి ఉండటం వల్ల జిల్లాలో పవర్ మొత్తం ఒకే చోట కేంద్రీకృతమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం వల్ల ఇతర నేతలకు అవకాశం దక్కడం లేదనే రిపోర్ట్స్ అధిష్టానానికి చేరాయన్నది ఇన్సైడ్ టాక్. శ్రీనివాసరెడ్డికి పదవి తగ్గించి హరిప్రసాద్ లాంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం వెనుక పెద్ద సోషల్ ఇంజనీరింగ్ ఉందంటున్నారు రాజకీయ పండితులు. కడపలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ విజయాన్ని ప్రభావితం చేసే బలిజ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోవాలని చంద్రబాబు భావించారా అన్న చర్చ జరుగుతుంది. గతంలో బలిజ నేతలు తమకు సరైన గుర్తింపు లేదని అలకబూనారు. ఇప్పుడు హరిప్రసాద్కు పదవి ఇవ్వటం ద్వారా ఆ వర్గానికి భరోసా ఇచ్చినట్లయిందని అంటున్నారు పార్టీలోని కొంతమంది నేతలు. జిల్లాలో కేవలం ఒకే సామాజిక వర్గం హవా నడుస్తుందన్న ముద్ర పోగొట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పులు ప్రశాంతంగా సాగుతాయా అంటే అనుమానమే అన్న చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు నిర్ణయంపై శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఈ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. జిల్లాలో పార్టీ కోసం కష్టపడిన నాయకుడిని ఇలా సైడ్ చేయటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జోనల్ ఇన్ఛార్జ్ అంటే కేవలం సమన్వయకర్త మాత్రమే, నిర్ణయాధికారం ఉండదు. ఇది శ్రీనివాసరెడ్డి పొలిటికల్ గ్రాఫ్ తగ్గించడమేనని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పుడు జోనల్ స్థాయిలో ఆయన పనితీరు ఎలా ఉంటుంది, కొత్తగా పదవులు పొందిన వారితో ఆయన ఎలా కలిసి సాగుతారు అన్నది జిల్లాల్లో $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి కడప జిల్లా టీడీపీలో లోకేష్ మార్క్ పాలిటిక్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. పాత తరాన్ని గౌరవిస్తూనే కొత్త సమీకరణాలకు పెద్దపీట వేయటం ద్వారా 2029 నాటికి జిల్లాను పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలన్నది బాబు లోకేష్ మాస్టర్ ప్లాన్గా తెలుస్తుంది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక అసమ్మతి సెగలు పుట్టిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కడప జిల్లాలో టీడీపీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలు కేవలం పదవుల పంపకం మాత్రమే కాదు, ఇది రాబోయే ఎన్నికల కోసం వేసిన ఒక బలమైన పునాది అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ మార్పులు విజయానికి దారితీస్తాయా లేక అసంతృప్తి సెగలు పుట్టిస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.